ఓం నమో వెంకటేశాయ. బ్రహ్మాండ నాయకుని నవరాత్రి బ్రహ్మోత్సవాలు, అమ్మలగన్న అమ్మ దేవి శరన్నవరాత్రి ఉత్సవాల శుభాకాంక్షలతో ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. బద్రీ నారాయణుడిగా శ్రీ మలయప్ప స్వామి కటాక్షం, తిరుమల శ్రీవారికి చిన్న శేష వాహనం. తిరుపతి కపిల తీర్థంలో దేవి నవరాత్రి ఉత్సవాలు, శ్రీ కామాక్షిదేవికి శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం. విశాఖ శారదా పీఠంలో మహేశ్వరిగా రాజశ్యామల అనుగ్రహం, శ్రీశైలం శ్రీకాళహస్తి క్షేత్రాలలో అమ్మవార్ల దేదీప్య దర్శనం. దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో ప్రకాశిస్తున్న ఆలయాలు, అమ్మలగన్న అమ్మకు ఆబాల గోపాలం దివ్య నీరాజనం. చిన్న శేషునిపై శ్రీ మలయప్ప స్వామివారు బద్రీ నారాయణుడి అలంకరణలు చిరుమందహాసంతో కొలువుదేరి భక్తులను తరింపజేశారు. సప్తగిరులపై కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నవనవోన్మేషంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం ఉదయం శ్రీవారికి చిన్నశేష వాహనం కనుల పండుగ జరిగింది. తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు రెండవ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా సోమవారం ఉదయం స్వామివారు పట్టు పీతాంబరాలు, పసిడి ఆభరణాలు, పుష్పమాలలను ధరించి భద్రీ నారాయణుడిగా సర్వాలంకార శోభితులై చిన్నశేషునిపై తిరుమాడ వీధుల్లో విహరించారు. చిన్నశేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్నశేషవాహన రస చిద్విలాస శ్రీ భూరమణి రమణ శ్రీ శ్రీనివాస. చిన్నశేషవాహన రస చిద్విలాస విశాల శేష శేషి భావ వికాస విశేష భక్తి కోశ స్వామి వెంకటేశ. చిన్నశేష వాహన రస చిద్విలాస. వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత. వజ్రవైఢూర్యమరకతమణి మాణిక్య రుచిరంజిత రమణీయాలంకార రాగరాజిత. వాసుకివర పంచశీర్ష మహాఛత్ర మండిత. వాసుకివర పంచశీర్ష మహాఛత్ర మండిత శ్రీ వేణుగోపాల రూప శోభిత. వాసుకివర పంచశీర్ష మహాఛత్ర మండిత శ్రీ వేణుగోపాల. ఇక బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం శ్రీవారి చిన్నశేష వాహన సేవ ముందు పలు పుస్తకాలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి ఆవిష్కరించారు. శ్రీ ప్రబంధరాజ వెంకటేశ్వర విజయ విలాసం, ఎంబ్రాసియల్ గ్లోరీ ఆఫ్ తిరుమల, మహర్షులు లోకోపకార వ్రతం అనే పుస్తకాలను ఆవిష్కరించారు. అనంతరం రచయితలను టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, ఈవో ఏవి ధర్మారెడ్డి ఘనంగా సత్కరించి శ్రీవారి ప్రసాదాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మంత్రి శ్రీనివాస గౌడ్, టీటీడీ జేఈఓ సదాభార్గవి, ఢిల్లీ స్థానిక సలహా మండలి అధ్యక్షురాలు వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు అర్చకం వేణుగోపాల దీక్షితులు తదితరులు పాల్గొన్నారు. ఇక శ్రీవారి చిన్నశేష వాహనంలో భాగంగా
తిరుమాడ వీధుల్లో వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన కళా బృందాల అద్భుత కళా ప్రదర్శనలు భక్తులను ఎంతగానో అలరించాయి. మంగళకర నాదస్వరం, డ్రమ్స్ వాయిద్యం, నాగిని నృత్యం, జానపద నృత్యం, కీలుగుర్రాలు, కోలాటాలు ఇలా భారతీయ సంప్రదాయంలో ఎనలేని ప్రాధాన్యతను పోషిస్తున్న విభిన్న విలక్షణ సంప్రదాయ కళా ప్రదర్శనలతో కళాకారులు స్వామివారి వాహన సేవలో సందడి చేస్తూ భక్తుల్లో ఆధ్యాత్మిక చైతన్యాన్ని రెట్టింపు చేశారు. వాహన సేవల ఆద్యంతం టీటీడీ జేఈఓ సదాభార్గవి కళాకారులతో ముచ్చటిస్తూ వారితో మమేకమై వారిని ప్రశంసిస్తూ ఉత్సాహాన్ని నింపారు. తిరుపతిలోని కపిలతీర్థం శ్రీ కామాక్షి సమేత కపిలేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. టీటీడీ ఆధ్వర్యంలో ఈ నెల 23వ తేదీ వరకు జరిగే ఉత్సవాలలో భాగంగా సోమవారం ఉదయం యాగశాలలో అర్చకులు, ఋత్వికులు, వేద పండితులు యాగశాల కార్యక్రమాలను శాస్త్రోక్తంగా పూర్తి చేసి లఘు పూర్ణాహుతి సమర్పించారు. అలాగే శ్రీ కామాక్షిదేవికి స్నపన తిరుమంజన కార్యక్రమం వేదోక్తంగా జరిగింది. పంచామృతాలు, పసుపు, చందనాది మంగళ ద్రవ్యాలతో అర్చకులు అమ్మవారికి సంప్రదాయ శోభితంగా స్నపనం నిర్వహించి కర్పూర హారతులు అందజేశారు. విశాఖ శ్రీ శారదాపీఠం శ్రీ రాజశ్యామలాదేవి సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. పీఠాధిపతులు శ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి స్వామి, ఉత్తరాధికారి శ్రీ స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామి ఆధ్వర్యంలో పీఠం ప్రాంగణంలోని దేవతామూర్తులకు నిత్య పూజలను పూర్తి చేశారు. అనంతరం శ్రీ రాజశ్యామలాదేవిని మహేశ్వరి అలంకరణలో కొలువుదీర్చి విశేష ఆరాధనలు నిర్వహించారు. అలాగే పీఠం ఆవరణలో లోక కళ్యాణార్థం శ్రీ రాజశ్యామల చండీ హోమాలను, శ్రీచక్ర నవావరణ అర్చనల దేవి భాగవత పారాయణం యథావిధిగా కొనసాగుతున్నాయి. కడప జిల్లా దేవునికడప శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుని ఉత్సవమూర్తులను సర్వాంగ సుందరంగా అలంకరించి తిరుచిపై వేంచెబు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ స్వామి అమ్మవార్లకు గ్రామోత్సవం నిర్వహించి నీరాజనాలు అందజేశారు. చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు ఆదిమ పురుషుడచ్యుతుడ చలుడనంతుడమలుడు ఆదిదేవుడి తడిపో హరి శ్రీ వెంకట విభుడు. శైలపుత్రి అలంకరణలో శ్రీశైల భ్రామరి మహా తేజో విరాజితంగా దర్శనమిచ్చారు. శరన్నవరాత్రి ఉత్సవాలలో భాగంగా అష్టాదశ శక్తిపీఠం, ద్వాదశ జ్యోతిలింగ క్షేత్రం శ్రీశైలంలో శ్రీ భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారి సన్నిధి ఉత్సవ కాంతుల్లో శోభిల్లుతోంది. ఈ సందర్భంగా అక్క మహాదేవి అలంకార మండపంలో ఆది దంపతులను భురింగి వాహనంపై వేంచెబు చేసి షోడశోపచార కైంకర్యాలను జరిపారు. అలాగే శ్రీ భ్రమరాంబ దేవిని శైలపుత్రిగా అలంకరించి కుంకుమార్చనలతో సేవించారు. ఆపై శ్రీశైలం మహాక్షేత్రంలో ఆది దంపతుల ఊరేగింపు కళా ప్రదర్శనలతో అట్టహాసంగా సాగింది. చల్లని తల్లి జ్ఞాన వరదాయిని అమ్మ శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి విశేష అలంకరణలతో భక్తులను కటాక్షించారు. శ్రీకాళహస్తి మహాక్షేత్రంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు శ్రీ జ్ఞాన ప్రసూనాంబదేవి ఉత్సవమూర్తిని పట్టు పీతాంబరాలు, పసిడి శోభిత మణిమయ వజ్రాభరణాలు, పుష్పమాలలతో దివ్యంగా అలంకరించి ఊరేగింపుగా బాల జ్ఞానాంబ సన్నిధికి వేంచెబు చేశారు. అక్కడ అమ్మవారికి మహామంగళహారతులు అందజేసి భక్తులకు దర్శనం కల్పించారు.
తిరుపతిలోని తాతయ్యగుంట శ్రీ గంగమ్మ తల్లి ఆలయంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా జరుగుతున్నాయి. ఉత్సవాలను పురస్కరించుకుని సోమవారం ఉదయం శ్రీ గంగమ్మ తల్లి బాలా త్రిపుర సుందరి అలంకరణలో భక్తులను కటాక్షించారు. ముందుగా ఆలయ ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమగుండంలో అర్చకులు గణపతి పూజ, పుణ్యాహవచనం, సంకల్ప ప్రార్థనలతో శాస్త్రోక్తంగా దేవి హోమాన్ని నిర్వహించారు. అనంతరం పూర్ణాహుతి సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. సౌభాగ్య వరదాయినిగా పసుపు అలంకరణలో శ్రీ పొన్ని అమ్మవారి అద్భుత దర్శనం భక్తులను తరింపజేసింది. చిత్తూరులోని శ్రీ పొన్ని అమ్మవారి ఆలయంలో దసరా మహోత్సవాలు వైభవపేతంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారి దివ్యమంగళమూర్తిని కస్తూరి పసుపు, రత్న కేయూరాది ఆభరణాలు, సుగంధ పుష్పమాలికలతో మహా తేజో విరాజిత అలంకరణలో కొలువుదీర్చి ఆరాధనలు జరిపారు. ఆపై అమ్మవారికి ధూపదీప నైవేద్యాలు, నీరాజనాలు అందజేశారు. మంత్రాలయం శ్రీ గురు రాఘవేంద్ర స్వామి మఠంలో దేవి నవరాత్రి ఉత్సవాలు కనుల పండుగ ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా మఠంలోని అమ్మవారిని ప్రత్యేక అలంకరణలతో విశేషించి కొబ్బరి బోండాలతో కొలువుదీర్చి అర్చనలు జరిపారు. అలాగే మంత్రాలయం గ్రామదేవత శ్రీ మంచాలమ్మవారి సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని అమ్మవారిని శ్రీ బాలా త్రిపుర సుందరిగా కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీణుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. వినరో భాగ్యము, వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. పెద్దశేషునిపై పరమపద వైకుంఠనాథునిగా కటాక్షించిన శ్రీ మలయప్ప స్వామివారి అద్భుత దర్శనంతో అశేష భక్తకోటి పులకించింది. ఇలవైకుంఠం తిరుమల క్షేత్రంలో శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా తొలి రోజు ఆదివారం రాత్రి శ్రీవారికి పెద్దశేష వాహనం జరిగింది. శ్రీదేవి భూదేవి సమేతులై శ్రీ మలయప్ప స్వామివారు విశేష ఆభరణాది సుగంధ పుష్పమాలికల అలంకరణలతో పరమపద వైకుంఠనాథునిగా తిరుమాడ వీధుల్లో విహరించారు. స్వామివారి వాహన సేవ సమయంలో తిరుపతికి చెందిన శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల విద్యార్థులు ప్రదర్శించిన కళా ప్రదర్శనలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అన్నమయ్య సంకీర్తనలకు అనుగుణంగా నృత్య రూపకాలను విద్యార్థులు చక్కగా ప్రదర్శించారు. అలాగే శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి, గరుడాల్వార్లు, శ్రీ రుక్మిణి సత్యభామ సమేత కృష్ణస్వామివారు, సీతారామచంద్ర స్వామి, నృసింహ అవతారం ఇలా అనేక పౌరాణిక ఘట్టాలతో విద్యార్థులు సందడి చేస్తూ భక్తుల్లో ఉత్సాహాన్ని నింపారు. అద్భుత వరాలను సుందర వదనంతో కటాక్షించే విలక్షణ రూపిణి శక్తి దేవత అలంపూర్ శ్రీ జోగులాంబ సన్నిధి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలతో కళకళలాడుతోంది. అష్టాదశ శక్తిపీఠంలో 5వది అయిన అలంపూర్ శ్రీ జోగులాంబ సమేత బాల బ్రహ్మేశ్వర స్వామివారి ఆలయంలో దేవీ నవరాత్రులు గణపతి పూజ ఋత్విక్ వరణంతో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా నవబ్రహ్మ ఆలయాలను బాల బ్రహ్మేశ్వర సమేత జోగులాంబ సన్నిధులను పుష్ప తోరణాలతో అలంకరించి విశేషంగా ఆరాధనలు జరిపారు.
శ్రీరంగే తుష్టభాగమస్నోమి యజేమదే విహితంగిదాయు స్వస్తినైందో ఉత్తస్రవ. అమ్మలగన్న అమ్మ ఓరుగల్లు వాసుల ఎలవేల్పు వరంగల్ శ్రీ భద్రకాళీదేవి ఆలయం భక్తులతో సందడిగా మారింది. దసరా మహోత్సవాలలో భాగంగా అమ్మవారి అద్భుత మహా తేజో విరాజిత మూర్తిని వర్ణశోభిత సుగంధ పుష్పమాలలు, మణిమయ హారాలు, చందన లేపనాలతో అద్భుతంగా అలంకరించి విశేషంగా కుంకుమార్చనలతో సేవించారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తరించారు. నంద్యాల జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రంలో అహోబిలంలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు మంగళకరంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా చిన్న అహోబిలంలో విశేషంగా స్నపన తిరుమంజన కార్యక్రమం జరిగింది. స్నానపీఠంపై శ్రీ అమృతవల్లి ఉభయ దేవేరుల సమేతంగా శ్రీ ప్రహ్లాద వరదరాయి స్వామివారి ఉత్సవమూర్తులను కొలువుదీర్చి వైదిక పూజలను పూర్తి చేశారు. అనంతరం వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ శాస్త్రోక్తంగా స్వామి అమ్మవార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి కర్పూర నీరాజనాలు అందజేశారు. విశాఖపట్నం ఎంవీపీ కాలనీలో శ్రీ శ్యామలానంద చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ కాళికాదేవి సన్నిధిలో దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా పీఠాధిపతి శ్రీ శ్యామలానంద స్వామి శాస్త్రోక్తంగా గణపతి హోమం, చండీ హోమం నిర్వహించి పూర్ణాహుతి సమర్పించారు. రాజ్యం వైరాజ్యం పారమేష్ఠగో రాజ్యం మహారాజ్యమాధిపత్యం పూజయాచ భగవతి సర్వాత్మకే. అనంతరం శ్రీ కాళిక అమ్మవారిని సర్వాంగ సుందరంగా కొలువుదీర్చి ప్రత్యేక ఆరాధనలు, అభిషేకాలతో సేవించారు. చిత్తూరు గిరింపేటలోని శ్రీ దుర్గమ్మవారి ఆలయం దసరా సంబరాలతో కోలాహలంగా మారింది. అమ్మవారి ఉత్సవమూర్తిని శ్రీ మహాలక్ష్మి అలంకరణలతో కొలువుదీర్చి భక్తులకు దర్శనం కల్పించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై శ్రీ వినాయక, సుబ్రహ్మణ్య స్వామివార్ల సహితంగా మహాలక్ష్మి రూపంలో కటాక్షించిన శ్రీ దుర్గమ్మను భక్తులు దర్శించుకొని తరించారు. వనపర్తి జిల్లా కొత్తకోటలోని శ్రీ కోటి లింగేశ్వర దత్తక్షేత్రంలో నందీశ్వరునికి విశేషంగా అభిషేకాలు జరిపారు. పంచామృతాలు, పలు రకాల ద్రవ్యాలతో శాస్త్రోక్తంగా అభిషేక సేవను పూర్తి చేసి హారతులు అందజేశారు. భక్తులు భక్తి శ్రద్ధలతో నందీశ్వరుని అభిషేక సేవలో పాలు పంచుకొని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. మహబూబ్ నగర్లోని శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి ఆలయంలో దసరా ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా అమ్మవారిని శ్రీ బాల త్రిపుర సుందరిగా అలంకరించి విశేష అర్చనలు నిర్వహించారు. అలాగే ఆలయ ప్రాంగణంలో సామూహిక కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు కుంకుమార్చనలో పాల్గొని అమ్మవారి దర్శనం చేసుకున్నారు. ఇక తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్న భక్తుల సంఖ్య, శ్రీవారికి తలనీలాలు సమర్పించిన భక్తుల వివరాలు, హుండీ ఆదాయం తదితర అంశాలను తిరుమల సమాచారంలో తెలుసుకుందాం.
తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఆదివారం 60,659 మంది భక్తులు దర్శించుకున్నారు. 21,304 మంది భక్తులు తలనీలాల మొక్కును చెల్లించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 2,72,00,000 రూపాయలు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.